హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జీస్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం మటన్ మేక తలకాయ కూర తయారు చేయడం చూద్దాం. ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 4 ఉల్లిపాయల్ని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఇది బ్రెయిన్ అండి, లాస్ట్లో ఫ్రై చేస్తాను, అది కూడా చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా, దీంట్లో వేసుకుందామండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మటన్ ఎంత క్లీన్ చేసినా ఇలా రెడ్ కలర్లో వాటర్ ఉంటూనే ఉంటుంది. తర్వాత 5 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీ కారానికి తగినట్లుగా మీరు వేసుకోవచ్చు, తగినంత కారం. నేను 5 స్పూన్స్ వేసాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం. ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఉంది. దీనిలో మసాలా ముద్ద వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగం, యాలక్కాయ, దాల్చిన చెక్క ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం. ఆ పేస్ట్ని వేసుకోవాలి 2 స్పూన్స్. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నామండి. ఆ చింతపండు పులుసుని వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉడకనిద్దాం. ఈ మసాలా అంతా దీనికి పట్టేంత వరకు ఉంచుదాం మటన్కి. తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ కూడా వేసుకోవాలి. మటన్ బాగా ఉడికిన తర్వాత ఇలా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎంతో టేస్టీగా మటన్ తలకాయ కర్రీ రెడీ అండి. మటన్ హెడ్ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు బ్రెయిన్ ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ఇందాక చూపించాను కదండి, ఆ బ్రెయిన్లో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా పేస్ట్ వేసి బాగా కలుపుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇలా కాస్త ఆయిల్ వేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా దీనిలో వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. బాగా ఫ్రై అవ్వాలి ఈ మిశ్రమం అంతా. బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయక్కర్లేదు. కర్రీలో వేసే కంటే ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు చేరాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.